సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో దారుణం జరిగింది. నిన్న అర్ధరాత్రి గోడ దూకి కళాశాలలోకి ఓ అగంతకుడు వచ్చి విద్యార్థిని దాడికి పాల్పడ్డాడు. దాడిలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచడంపై బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళనలో దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విద్యార్థిని సూర్యాపేట భరోసా కేంద్రానికి తరలించారు. తుంగతుర్తి ట్రైబల్ విలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. 1వ తారీఖు రాత్రి 1:30-2 గంటల టైంలో కొంతమంది పిల్లలు బాత్రూమ్కి వెళ్ళి వచ్చే టైంలో ప్రారిగోడ అవతల ఏదో కొట్టుకుంటున్న శబ్దం, ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుందని చెప్పేసి వాళ్ళు నైట్ స్టే టీచర్కి చెప్పడం జరిగింది. ఆ మేడం కూడా వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ బయట ఎవరో ఉన్నట్టు అనుమానించి వెమ్మటే వచ్చి నాకు చెప్పడం జరిగింది. నేను ఇమీడియట్గా స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. సార్ వెమ్మటే 2 కానిస్టేబుల్ పంపించారు. వాళ్ళు ఆ ప్రారిగోడ చుట్టుపక్కల ప్రాంతంలో అంతా సెర్చ్ చేశారు చాలాసేపు. ఎలాంటి ఏం కనిపించలేదు. మేడం, ఒకవేళ మీ స్కూల్లో ఒక అమ్మాయి ఏమన్నా మిస్ అయిందో ఏమో ఒకసారి పోయి మీ పిల్లల్ని లెక్క చూసుకోండి అని చెప్పడం జరిగింది. మేము లోపలికి వచ్చి ఆ పిల్లల్ని లెక్క చూసే టైంలో ఫస్ట్ ఇయర్ అమ్మాయి మిస్ అయినట్టు మేము గమనించాము. గమనించి సార్ ఇట్లా మాకు ఒక ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఇట్లా కనిపించట్లేదు, ఇది సంగతి సార్.